తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ టెక్ గురు నల్లమొత్తు శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, సంకల్పం పూజ చేసేటప్పుడైనా కూడా అయ్యగారులు సంకల్పం చెప్పుకోండి, ఈ విధంగా చెప్పండి అని చెప్పి గైడ్ చేస్తూ ఉంటారు మనల్ని. ఏమైనా చేసేటప్పుడు సంకల్పం ఉండాలి, దేనికైనా సరే సంకల్ప బలం చాలా గొప్పది, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. అసలు ఏంటి సంకల్పం, ఎందుకు అంత అవసరమా ఇది ప్రత్యేకించి అనేది ముందుగా అడగాలనుకునేసి తర్వాత ఇంకా చాలా డౌట్స్ అడుగుతాను. ఎప్పుడైనా కూడా యూనివర్స్ అనేది తీసుకుందాం. యూనివర్స్ అనేది అన్మానిఫెస్టెడ్గా జస్ట్ మీరు ఒక పొరుపో దుప్పటో తీసుకోండి, ఇలా ఉంటుంది, ఇలాగ ఫ్లాట్గా ఉంటుంది. 2 డైమెన్షనల్గా యూనివర్స్ తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. దాంట్లో మొత్తం ఎనర్జీనే అలా ఫ్లోట్ అవుతూ ఎనర్జీ ఉంటుంది. ఈ అన్లిమిటెడ్ ఎనర్జీలో ఎన్నో రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఎనర్జీని ఎలాగైనా కాస్త ఎలా అన్నామంటే నేను ప్రధానమంత్రి అయిపోతాను, చిన్న ఎగ్జాంపుల్గా అంటే అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం చెబుతున్నా. ఇంకో రకంగా అంటే కనుక ఇంకో మేనిఫెస్టేషన్ ఏంటి, ఇంకో రకంగా అవ్వచ్చు. సో అన్లిమిటెడ్గా ఉండే ఎనర్జీ మొత్తంలో నాకేం కావాలి అని చెప్పేసి ఒక చాయిస్ని నా ఎనర్జీ ఫీల్డ్ ద్వారా, అంటే నా శరీరంలో శాక్రల్ చక్ర, స్వాధిష్టాన చక్రాలో డిజైర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా సంకల్పం చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి సంకల్పం వస్తుందంటే స్వాధిష్టాన చక్రాలో నాకు ఇది కావాలి అనే కోరిక ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందంటే స్వాధిష్టాన చక్రా నుంచి. మణిపూరక చక్రా నుంచేమో నేను చేయగలుగుతానని నమ్మకం పుట్టుకొస్తుంది. సో అది మణిపూరక చక్ర సోలార్ ప్లెక్సెస్, కాన్ఫిడెన్స్కి సంబంధించి, సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించి. సో నాకు ఇది కావాలి అని చెప్పేసి అని ఒక ఉద్దేశం అనేది ఫైర్ రూపంలో, ఒక ఫైర్ ఎనర్జీ రూపంలో, సంకల్ప రూపంలో రోడ్ చక్రాకు వచ్చేసి ఒక మాట రూపంలో బయటకు వస్తుందంటే కనుక మనం ఏం చేస్తున్నాం, ఇలా ఫ్లాట్గా ఉండే యూనివర్స్లో నాకు ఇది కావాలి అని చెప్పేసి అని వీఆర్ ఆస్కింగ్ సమ్ ఎనర్జీ. ఎలాగా అప్పటిదాకా వేవ్ ఫామ్లో ఉంటుంది. ఈ వేవ్ ఫామ్లో ఉండే దాంట్లో క్వాంటమ్ ఫిజిక్సే తీసుకుంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఈ వేవ్లో అబ్జర్వర్గా నా సంకల్పంతో నేను ఎక్కడ అబ్జర్వ్ చేశానో ఆ అబ్జర్వ్ చేసింది కొలాప్స్ అయ్యేసి అది మ్యాటర్గా, పదార్థంగా తయారవుతుంది. అంటే అప్పటిదాకా ఎనర్జీ ఉన్నది కాస్త ఏంటి, ఎనర్జీగా ఉన్నది కాస్త ఒక పదార్థం రూపంలో, అంటే నేను కోరుకున్న కోరిక రూపంలో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సిద్ధిస్తాయని అంటే అసలు మీకు బై డిఫాల్ట్ మరి అన్లిమిటెడ్ పొటెన్షియల్లో మీకు ఎలాంటి కోరిక, సంకల్పం అనేది లేదనుకోండి, ఇంకేమైంది? కొంతమంది అలా కూడా అంటారు, అసలు మాకు ఇంకేం అవసరం లేదండి, ఇంక సంకల్పం ఎందుకు అంటే ఖచ్చితంగా ఉండాలా మనిషికి సంకల్పం అంటే ఒకటే డిజైర్స్ అనేది కొన్ని ప్రాక్టీసెస్లో, ఉదాహరణకి నేను చేసి కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ వీటన్నిటిలో నా ప్రోగ్రెషన్ ఆఫ్ మై స్పిరిచువాలిటీలో ఇప్పటికి నాకు ఇది కావాలని చెప్పేసి నా కోరిక ఏది ఉండదు. ఎలాంటి కోరిక అంటే ఇది కావాలి, షాపింగ్ చేయాలి, ఈ కారు కొనుక్కోవాలి, ఇంకోటి చెప్పాలంటే నేను చాలాసార్లు నేను ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఏదన్నా సంథింగ్ ఇది అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పీపుల్కి ఉండేలాగా ఏమైనా ఉందంటే కనుక నాకు ఎలాంటిది రాదు. సో రాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు దెన్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని ఏంటి ఈ స్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఆల్మోస్ట్ నాకు జరిగే ప్రతి మేనిఫెస్టేషన్ కూడా నాకు ఆటోమేటిక్గా యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి నా డైరెక్షన్ వచ్చేస్తుంది. వీటిని వైరాగ్యం అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతారు. అసలు ఏమి వద్దు, సంకల్పం లేదు, మనకి ఇది కావాలనో లేకపోతే వీటి మీద అవసరం లేదు అని అనుకున్నప్పుడు దానికి పెట్టిన పేరే వైరాగ్యం అని చెప్తుంటారు. దాని అర్థం అసలు కాస్త వైరాగ్యం కాదండి. వైరాగ్యం అనేది ఏం జరుగుతుందంటే, వైరాగ్యం అనేది ఎప్పుడూ కూడా శ్మశాన నిశ్శబ్దం, ఎక్కడికైనా శ్మశానాలకు వెళ్ళినప్పుడు లేదా సంథింగ్ ఏదన్నా మనకి ఫెయిల్యూర్ జరిగింది అనుకోండి, ఎంత కష్టపడ్డాను ఇదేంటి ఎంత ఫెయిల్యూర్ వచ్చింది అని చెప్పేసి అని, అంటే ఒక ఫెయిల్యూర్ తగ్గించి ఒక హైర్ ఎనర్జీకి వెళ్ళేసి సడన్గా డౌన్ఫాల్ అయిన తర్వాత ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ తట్టుకోలేక నేను ఇంకా ఏ ప్రయత్నం చేయడం వేస్ట్ అని చెప్పేసి అనేది అంతా ఇది వైరాగ్యం. వైరాగ్యం అనేది టెంపరీ మాత్రమే. వైరాగ్యం అనేది జస్ట్ కాసి మళ్ళీ ఆశ పుట్టంగానే ఆటోమేటిక్ కొత్త ఆశలు పుట్టుకొస్తాయి, అది చేయాలని చెప్పేసి అని. సో నేను దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎలాంటి ఒక అంతకుముందు గ్యాడ్జెట్స్ కొనేవాడిని, టెక్నాలజీ డొమైన్లో అంతకుముందు గ్యాడ్జెట్లు కొనేవాడిని, ఇప్పుడు కనీసం నేను ఫోన్ మార్చేసి 4 సంవత్సరాలు అవుతుంది. సో ఏది లేదు, నథింగ్ ఈజ్ దేర్. అంటే సింప్లీ చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఫలానా వాళ్ళు కారు కొనుక్కున్నారు అనుకుంటే నాకేంటి అవసరం, నాకేం లేదు, నాకు ఆల్రెడీ కారు ఉంది, దానికంటే కొత్త మోడల్స్ మార్చేస్తున్నంత అవసరం లేదు. అంటే ఎక్కడా కూడా స్పెసిఫిక్గా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అందరూ షాపుల చుట్టూ తిరిగేసి ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉంటారు. ఏ షాపు చుట్టూ కూడా నా దృష్టి వెళ్ళదు. సినిమాలు కానీ, ఫుడ్ కానీ, పీపుల్తో స్పెండ్ చేయాలని కానీ, ఇప్పుడు చాలామంది పీపుల్కి ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంటే ద ఇంటర్నల్ బ్లాకేజెస్. మనిషి కంపెనీ ఎప్పుడు కోరుకుంటాం, నేను శూన్యంగా ఉంటే కనుక, నాలో ఒంటరితనం ఉంటే కనుక నాకు
నా వంటతనాన్ని పోగొట్టడానికి. నాలో ప్రేమరాహిత్యం అంటే ఎదుటి వ్యక్తి వచ్చి నాకు ప్రేమను చూపిస్తే కనుక ఆటోమేటిక్గా నాకు ప్రేమ దొరికిద్ది. కాబట్టి నా వ్యాక్యూమ్ని ఫీల్ చేసుకోవడానికి మనుషులు ఎత్తుకుంటారు ప్రతి మనిషి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్యూమ్, అసలు ఎలాంటి ప్రేమరాహిత్యం లేదు, ఐఎమ్ కంప్లీట్, ఐఎమ్ హోల్ అని చెప్పేసి అనుకుంటే కనుక నాకు మనుషులతో పని ఏంటి? మనుషులు వస్తే ఐ షేర్ మై అన్కండిషనల్ టువర్డ్స్ దెమ్. బట్ మీ అంతటా మీరు కోరుకోరు. నాకు వాళ్ళు వస్తే నాకు హ్యాపీగా ఉండేది అని చెప్పేసి వ్యాక్యూమ్ నా దగ్గర లేదు. లోన్లీనెస్ అనే ఎలాంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే లోన్లీనెస్ అని ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ ఐఎమ్ నాట్ కంప్లీట్. ఏ మనిషి ఎనర్జీ ఫీల్డ్లో అయినా కూడా నేను ఒక్కడనే ఉండలేకపోతున్నాను అనే భావన ఎప్పుడు వస్తుందంటే కనుక నాలో ఏదో లోపం ఉంది, నేను నాకు ఎవరైనా ఉండి కాసేపు సంతోషాన్ని పంచిపెడితే బాగుండని చెప్పేసి అనుకుంటే లోన్లీనెస్ వస్తుంది. నా సంతోషం ప్రతి క్షణం నేను సంతోషంగా బ్లిస్ఫుల్గా ఉన్నాను అనుకోండి, ఎవ్రీ మూమెంట్ నేను బ్లిస్ఫుల్గా ఉంటా, నాలో ఎలాంటి దుఃఖం కానీ ఏది ఉండదు. సో పీపుల్కి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ ఈ ప్రాక్టీసెస్లో స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో కేవలం కాషాయం కప్పుకున్న వాళ్ళు కాదు. నేను చాలాసార్లు అనుకునేది ఏంటంటే జీన్స్ ప్యాంట్లు వేసుకొని కూడా మీ చుట్టుపక్కల కూడా చాలా మంది యోగులు ఉంటారు. జస్ట్ అంటే ఐఎమ్ నాట్ గ్లామరైజింగ్ మై సెల్ఫ్, సింప్లీ చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇది నాతో ఒక 10 రోజుల్లో ఒక 4 రోజు జర్నీ చేస్తే కనుక పీపుల్కి చాలా మందికి అర్థమైపోతుంది. బట్ నాకు ఫస్ట్ అదే సర్ప్రైజ్ అనిపించింది, ఎలా చెప్తున్నారు ఇలా అనుకున్నా. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత నాకు ఇంకా కొంచెం రీచ్ అయింది సార్, అర్థమైంది అనమాట. కాబట్టి సంకల్పం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాట్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే నాకు ఇది కావాలని కోరుకుంటే అది మాత్రమే ఇస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా మీరు అన్లిమిటెడ్ పొటెన్షియల్లో నాకు 10 కోట్లు కావాలని మీరు కోరుకున్నారు అనుకోండి, 10 కోట్లు వస్తుంది. ఎంతకాలం పాటు? మీ ఇంటెన్షన్, మీ ఎనర్జీ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ అలైన్ విత్ ద యూనివర్స్ అయితే కనుక ఒక 1 month 2 months 6 months 1 year అది మేనిఫెస్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఏం మేనిఫెస్ట్ అయింది? మీ ఇంటెన్షనే మేనిఫెస్ట్ అయింది. సో మీ సంకల్పం అనేది లేదు అనుకోండి, నాలాగా సంకల్పం లేదు అనుకోండి, యూనివర్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఆల్వేస్ అబ్జర్వ్స్ అవర్ ఎనర్జీ ప్యాటర్న్. ఏం చేస్తుంది? ప్రతి క్షణము కూడా రేడియో స్టేషన్ లాగా వీఆర్ సెండింగ్ అవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. ఎలాగా అబ్జర్వ్ అంటే ఎలాగా? ఎలక్ట్రిక్ అనుకోండి, మన థాట్స్, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఎలక్ట్రిక్, ఆ థాట్స్కి తగ్గట్టు నా శరీరంలో వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఎమోషన్స్ రూపంలో అది మ్యాగ్నెటిక్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని ఐ యామ్ ఎమిటింగ్ ఫ్రమ్ మై బాడీ. సో ఈ ఫ్రీక్వెన్సీకి తగ్గట్లు సరి సమానమైన ఫ్రీక్వెన్సీని యూనివర్సే ఎక్కడో మ్యాచ్ చేస్తుంది. ఎలా మ్యాచ్ చేస్తుంది? చిన్న ఎగ్జాంపుల్, నాకు ఎలాంటి సంకల్పం లేదనుకోండి, సడన్గా ఎవరో పెద్ద మనిషి వచ్చేసి శ్రీధర్ గారు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి సార్ అది అని చెప్పేసి అంటారు. ఆయన ఎవరో జీవితంలో నేను చూసి ఉండకపోవచ్చు, ఆయన సడన్గా ఎక్కడో ఫోన్ నెంబర్ వెతికి పట్టుకొని వస్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుందంటే ఇట్స్ ఎమిటింగ్, ఇట్ ఈస్ యాడింగ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ పీపుల్. సో ఇక్కడ ఏమైందంటే పీపుల్ సెలెక్టివ్ ఛాయిస్లో, సంకల్పం అనే దాంట్లో సెలెక్టివ్ ఛాయిస్లో నా యొక్క అహం కొద్దీ నేనేం చేస్తున్నాను, కార్లో బిల్డింగ్లో లేకపోతే కనుక ఏదో చిన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ పీపుల్ కోరుకొని అంతవరకు వస్తే చాలనుకుంటున్నారు. చెప్పాలంటే అక్కడ స్పిరిచువల్గా ఎదగలేరు. ఎప్పుడైతే అహాన్ని వదిలేసి ఓకే ఐఎమ్ నథింగ్ అని చెప్పేసిన హైయర్ వైబ్రేషన్ ఉంటే ఏం చేయాలో అదే యూనివర్స్ చేసేస్తుంది. అదే చేసేస్తుంది, మన దగ్గరికే వస్తుంది ఆటోమేటిక్ అన్ని మేనిఫెస్టేషన్స్ మనకు కావాల్సిందంటే కనుక. ఉదాహరణకి ఇప్పుడు ఈ మూమెంట్లు ఎప్పుడైనా కానీ హైయర్ డైమెన్షన్స్ ఉండే పీపుల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు సడన్గా ఇదైతే బాగుండని ఒక చిన్న మైక్రో థాట్ వచ్చినా కూడా అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఇలాగ మామూలు వ్యక్తులు నడుస్తుంది ఆటోమేటిక్గా. ఒక చిన్న థాట్ రాగానే ఆటోమేటిక్గా ఏదో మూమెంట్లో నేను అరౌండ్ 2 years బ్యాక్ అలాగా నాకు స్పిరిచువాలిటీ బయట నడుస్తున్న విధానం నాకు ఏంటి, ఈ భారతదేశం లాంటి దేశంలో ఎంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న దేశంలో స్పిరిచువాలిటీ కేవలం మూఢనమ్మకాలు ఇలా నడుస్తుంది. సో కనీసం నేను చేసే సాధనలకు సంబంధించిన నాలెడ్జ్ ఎంతో కొంతమందికి చెప్పే అవకాశం నాకు ఉంటే బాగుండని ఒక చిన్న థాట్ వచ్చింది. చెప్పాలంటే నాకు నేను ఏ ప్రయత్నం చేయలేదు, చిన్న థాట్ వస్తే అది వెంటనే ఒక ఛానల్ వాళ్ళు వచ్చేటప్పటికి ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, అది స్పిరిచువల్ ఛానల్. వాళ్ళు ఏంటి నన్ను టెక్నాలజీ ఎక్స్పర్ట్గా పిలిచారు, దాంట్లో కొంత టెక్నికల్ ఇది ఉండేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సింప్లీ వాళ్ళు ఫెదా అయ్యి ఉన్నారు, ఏంటి శ్రద్ధ గారు ఏంటి ఇలా స్పిరిచువాలిటీ మాట్లాడుతున్నారని. వాళ్ళు ఇంకా అప్పటి నుంచి స్పిరిచువాలిటీకి సంబంధించి రిపీటెడ్గా పిలవటం. సో అలా అంటే మీరు ఎక్కడో అనుకున్నది ఈ విధంగా చిన్న థాట్ వచ్చినా కూడా, అందుకని ఇంటెన్షన్ సంకల్పం అనేది ఉండాల్సిన అవసరం లేదు. యోగ స్థితిలో ఉంటే కనుక యూనివర్స్కి, యూనివర్సల్ ఇంటెలిజెన్స్కి మీకేం కావాలో అడిగితే చెప్పి వదిలేసేస్తే అదే చూసుకుంటుంది.
ఇదైతే చాలా మంచి కాన్సెప్ట్ సార్. అందరూ ఆ స్పిరిచువల్ ఆ మైండ్ అది మెయింటైన్ Yeah. చేస్తూ ఉండాలి ఆ స్టేజ్. హైర్ ఎనర్జీలో ఉంటే కనుక ఎప్పుడు కూడా లోయర్ ఎనర్జీస్ గీతాంజలి గారు మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 0 to 1000 స్కేల్ని తీసుకుంటే కనుక 200 బిలో ఉండేవంతా ప్రాణశక్తిని హరించేవి, యూనివర్స్ నుంచి విత్డ్రా చేసేవి, సపరేషన్ క్రియేట్ చేసేవి. ఏంటంటే హేటెడ్, ఫియర్, యాంగ్జైటీ, లేకపోతే సపరేటెడ్నెస్ ఇలాంటివన్నీ. 200 నుంచి నెక్స్ట్ ఏముంటాయి అంటే కనుక కరేజ్ అనేది 230, 300లో ఉంటుంది. ఆ నెక్స్ట్ యాక్సెప్టెన్స్, ఆ తర్వాత అన్కండిషనల్ లవ్, ఆ తర్వాత ఎన్లైట్మెంట్ 1000లో ఉంటుంది. సో మనిషి లోయర్ ఫ్యాక్టర్స్ నుంచి హైయర్ ఫ్యాక్టర్స్కి మూవ్ అవుతూ ఉంటే కొద్దీ యూనివర్స్ తనలో కలిపేసుకుంటుంది, అదే చూసుకుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక లాస్ట్ థింగ్ చెబుతాను, చాలామంది సబ్జెక్ట్ నాలెడ్జ్ పుస్తకాలు చదివి నేర్చుకుంటారు. ఈరోజు నేను చాలా సందర్భాల్లో గమనిస్తుంది, సింప్లీ నేను వెన్ ఐ సరెండర్ టు ద యూనివర్స్, కొన్నిసార్లు నా నోటి నుంచి నేనే మాట్లాడుతున్నానో నాకు తెలియదు, యూనివర్స్ నుంచి సరస్వత ప్రవాహం లాగా అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏం అవసరం ఉండదు, కంప్లీట్. అందుకనే చాలామంది యోగులకు కానీ పురాతన వీటి టెంపుల్స్ కట్టిన వాళ్ళు ఆ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలా, వాళ్ళకి అంత గొప్ప నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ ఆల్వేస్ సెండ్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ వెహికల్. మన శరీరాన్ని మనం వదిలిపెట్టేసి, మన ఇంటలెక్ట్ని వదిలిపెట్టేసేస్తే యూనివర్స్ ఓన్ చేసుకొని ఏది యూనివర్స్లో పంపించాలో ఆటోమేటిక్గా డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేయాలి, అదే క్రియేట్ చేస్తుంది. కొత్త విషయం తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.